రుణం ఇస్తామనేది అయితే చెప్పినో మీరు ఆ క్యాప్ని పెంచండి. 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మీరు అడిగిందే, మేము చెప్పింది కాదు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్ళకు ఇప్పటి వరకు కూడా విడోస్గా ఎన్రోల్ చేస్తలేరు. వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేరు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్లో పెద్ద ఆయన, ఇంటి పెద్ద ఆయన చనిపోతే మాత్రం ఇమీడియట్గా ఆ లేడీకి వచ్చేటట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కానీ కొత్తగా వితంతువులైనటువంటి వారు ఎవ్వరు కూడా ఆడబిడ్డల పేర్లు ఒక్కటి కూడా ఇంతవరకు మీరు ఎక్కించలేదు. అదేవిధంగా ఇప్పటికీ కూడా పాత పైసలే కేసీఆర్ పెన్షనే వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా మీరు కొత్త డబ్బు ఇవ్వలేదు. అంటే గ్రామాలలో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లోకి ఎక్కించలేదు. ఎక్కడా కూడా ఒక కొత్త పైసా మీరు వాళ్లకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు ఏదైతే 2000 నుంచి 4000 పెంచిస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తలేదు. అట్లనే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు. అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరైతే 57 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడ ఎక్కిస్తలేరు. అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చిరో వాళ్లకు గదే కేసీఆర్ పైసలు 2000 ఇస్తారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు, ఒక కొత్త పైసా మీరు గత సంవత్సరాల కాలంగా ఇవ్వలేదన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు చెప్పారు. దాని మీద కూడా ఖచ్చితంగా మార్చి 8వ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే అభయహస్తం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల సందర్భంగా చెప్పినారు. అభయహస్తం డబ్బుల్ని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మేజర్ విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కన్సర్న్ ఏముంటుందండి? ఆడబిడ్డలకు బతుకు బాగుండాలి, భద్రతతో కూడినటువంటి బతుకు ఉండాలని మేము అనుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో 20% పైచిలకు క్రైమ్ పెరిగిందని మీ యొక్క డీజీపీ గారే రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పారు. 20% రాష్ట్రంలో నేరాల సంఖ్య మహిళల మీద పెరిగిందని చెప్పారు. మరి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనీసం రివ్యూ చేయలేదు?